నిజమనుకొని భయపడి చచ్చా. చస్తే చచ్చాను గాని నిజమైతే ఎంత బాగుంటుందో. ఏంటి ఏంటి ఎప్పుడు లేనిది రంగురంగుల చొక్కాలేస్తున్నావు? చాలా సంతోషంగా ఉన్నావు. అది పంట బాగా వచ్చింది, అందుకే ఈ సంతోషం. ఎప్పుడూ లేనిది ఏదో కళ కనిపిస్తోంది. అబే ఏముంది, నువ్వు సంతోషంగా ఉండాలి, పంట బాగా పండాలి, ఊరంతా బాగుండాలి, అంతే నేను కోరుకున్నది. నావన్నీ చిన్న చిన్న ఆనందాలే. అదేంటో నిద్దర్లో ఏదో కలవరిస్తున్నావు. నిద్దట్లో కలవరించానా నేనా? ఏమని? ఏదో పద్మ పద్మిని పద్మ అని మూలుగుతున్నావు. అంటే పద్మవ్యూహంలో ఇరుక్కున్నానేమో, బయటికి రావడానికి అలా అరుచుంటాను. అంతే కదా? ఆ తేడా లేదు కదా? తేడా ఏం లేదుగా. అసలు తేడా ఏముంటుందే? నాకు తెలియకుండా దేన్నైనా పెట్టుకుందామనే ఆలోచన ఏమైనా ఉందా? అయ్యో రామా, నేను రాముళ్ళు అంటూనే నువ్వు పీతవి, సీతవే. నేనే తప్పు చెయ్యను. అసలు నువ్వు గీసిన గీతని దాటను. మన మధ్యలో శూర్పణఖ రాదు. శూర్పణకొస్తే దాని ముక్కు చెవులు నేను కట్ చేస్తానుగా. సరే, పులులు వచ్చే టైం అయింది, నేను బయలుదేరుతాను. రాత్రికి మంచి చేపల పులుసు వండి పెట్టు. చేపల పులుసు కప్పల పులుసు చేసే ఓపిక నాకు లేదు. పచ్చడి చేస్తాను. ఎవరిని? నన్నా? గోంగూర పచ్చడి. ఇష్టమైతే తిను, లేకపోతే చావు. ఏదో ఒకటి చెయ్యవే, నీకు దండం పెడతాను. తోటలో నాకు అర్జెంట్ పని ఉంది, వస్తా. బాయ్. ఏదో తేడాగా ఉంది. చెప్పరా. ఏ పద్మిని, ఏంటిది? చేపల కూర మీకోసమే చేశాను. బా, చేపల కూర? చేపల కూర అంటే నాకు ప్రాణం. ఎక్కడ చేసావు? పొలం పక్కన గుడిసుంటే అక్కడ చేశాను. తిందామంటే నా చెయ్యి బెనికింది. ఎలా? నేను తినిపిస్తానుగా. అలాగే. బా, ఇంకో ముద్ద పెట్టు, తింటా. యూ నాటీ. సారీ. ఎలా ఉంది? సూపర్. అబ్బా, ఇంత అందాన్ని ఎప్పుడు చూడు, అదే ఈ ఇంత రుచిని ఎప్పుడు చూడలేదు. అంత బాగుందా? మాటల్లో చెప్పలేను. ఈ రుచి రోజు చూస్తే ప్రతిరోజు పండగే పండగ. అయితే రోజు రండి, నేను చేసి పెడతానుగా. అవునా? మ్మ్. నిజమా? మ్మ్. చాలా థ్యాంక్స్. ఇంకో ముద్ద పెట్టవా? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఊర్లో చిన్న అప్పుంది, తీరుస్తారా? ఎంత? 2 లక్షలు. అవునా? మ్మ్. తీర్చేస్తాలే. మరి నాకేమిస్తావు? ఏమైనా ఇస్తాను, మీరు అడగాలే కానీ. అవునా? అయితే త్వరలోనే తీర్చేస్తా. అద్భుతం, అమోఘం. ఇది కూడా మీకోసమే, సాయంత్రానికి. నాకోసమా? మ్మ్. నువ్వు తిన్నావా? ఆహా, మీకోసమే చేశాను. చాలా థ్యాంక్స్. మ్మ్.
కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను. ఆ, సరే. ఏంటి స్పెషల్? చేపల పులుసు. చేపల పులుసా? ఆ ఏంటి అంతలా అరిచావు? నువ్వే కదా వండమన్నావు, అందుకని వండాను, తిను. అంటే పొలంలో సుబ్బిగాడు కూడా చేపల పులుసు తెచ్చాడు. సుబ్బిగాడెవడింతకి? అంటే కొత్తగా పనిలోకి వచ్చాడు, పక్కూరు నుంచి నా మీద ప్రేమతో తీసుకొచ్చాడు. కడుపు నిండా తిన్నానే. అయితే ఇప్పుడు తినరా? అబ్బే, ఎందుకు తిన్నావు? తింటానే, నువ్వు చేసింది కదా, అమృతులా ఉంటుంది. పెట్టు పెట్టు పెట్టు. తినండి. అబ్బా, అద్భుతం, అమోఘం, అద్వితీయం. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? బాలేదా? అయ్యో, చాలా బాగుంది, నిజంగా బాగుంది. నువ్వు తిన్నావా? నిన్న మిగిలిపోయింది నేనెందుకు తింటాను, అందుకే నీకు పెట్టాను. నిన్న మిగిలిపోయిందా? చేపల పులుసు కావాలని ప్రేమగా అడిగావు కదా, అందుకనే తెచ్చాను. లేకపోతే నీకోసం ఫ్రెష్ గా చేయాలా? ఏం పొడిచావని? ఫ్రెష్ గా ఉండింది. ఏంటి? ఏం లేదే, నువ్వు సద్దన్నం పెట్టినా పరమానంలా ఉంటుందే. ముద్దుల పెళ్ళానివి కదా. సరే, తొందరగా తిను, నాకు నిద్ర వస్తుంది. దీన్ని ఏం గెలిగినా తలనొప్పే. ఆ పద్మిని ఎలాగైనా సెటప్ చేసుకోవాలి. ఛీ. ఛీ, ఛీ. ఏమయ్యా? ఏమయ్యా? అబ్బా, ఏందే? బం చిక్కు బం బం. నో చికి చికి బంబం. బం బం. బండిలో ఆయిల్ లేదే. ఛీ, నీ బండిలో ఎప్పుడు ఆయిల్ ఉంది కనుక నిన్ను నమ్ముకుంటే నా బతికిలా అయిపోయింది. ఛ! నిద్ర పాడు చేసింది. హలో, ఏంట్రా నీ గోల? అసలే బాడీ అంతా లూజ్ అయిపోయింది, గ్లామర్ పోతుందిరా. జిమ్ చేయన్నా, ఫిట్ అవుతుంది. మనం ఎక్కడ చేస్తాంరా, ఎక్సర్సైజులకే బద్ధకం వస్తుంది, ఇంక జిమ్ అంటావా? చేస్తేనే ఫిట్ గా ఉంటుందన్నా, ఇంజన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు మారాలన్నా. మారతాంరా, మనల్ని మార్చేవాడు రావాలి. నమస్తే సార్. రే, మళ్ళీ కాల్ చేస్తా. అలాగన్నా. ఎవరయ్యా నువ్వు? సార్, ఈ ఊరు కొత్తగా వచ్చాను సార్, చిన్న పని నుండి వచ్చాను సార్. వరద బాధితుల్లాగా మా ఊరికి రోజుకు ఒకరు వస్తున్నారు. ఇదేమన్నా సిటీనా? సిటీలో ఏం లేదు సార్, జనాలు ఎక్కువ ఉండడం తప్ప అంతా పల్లెటూరులోనే ఉంది. అందుకే సిటీ వదిలి అందరూ పల్లెటూరుకు వస్తున్నారు. సిటీలో మొత్తం కాలుష్యం, టెన్షన్స్ ఇవే ఉంటాయి సార్. ఏ పని మీద వచ్చావు? ఈ ఊర్లో జిమ్ పెడదని చెప్పొచ్చాను సార్. జిమ్మా? మా ఊర్లో ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ పొద్దున్న పొలానికి వెళ్తే సాయంత్రం వస్తారు, అంత సీన్ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం సార్. మంచి విషయం ఫస్ట్ లో ఎవరికి నచ్చదు, ఆ తర్వాత అసలు విషయం అందరికీ అర్థమవుతుంది. జిమ్ చేస్తే ఫిట్ గా ఉంటారు సార్. అందుకే జిమ్ పెడదని చెప్పొచ్చాను సార్. కానీ ఇల్లు ఎక్కడ దొరకట్లేదు సార్. మీరు ప్రెసిడెంట్ కదా, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను సార్. నీ నమ్మకము మాట చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మా ఇంట్లోనే ఉందిలే, మరి నాకు జిమ్ నేర్పిస్తావా? అయ్యో, మీకైతే ఫ్రీగా నేర్పిస్తాను సార్. సరే, పద. ఓకే సార్. మాధురి, మాధురి,
ఆ ఏంటి? ఇతను మనోహర్ అని జిమ్ ట్రైనర్. ఈ ఊర్లో జిమ్ పెడదామని వచ్చాడు. పాపం ఇల్లు దొరకలేదు. అప్పటిదాకా మన ఇంట్లోనే ఉంటాడు. నమస్తే అండి. నమస్తే. రండి. టీ తీసుకో. టీ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఉమ్. అద్భుతం, అమృతం తాగినట్టుందండి. మన్మధరావు గారు, మీరు అదృష్టవంతులండి. ఇంత మంచి టీ పెట్టే భార్య దొరికినందుకు. అంతా ఆ దేవుడు దయ్య. మా మాదిరి ఏం చేసినా అద్భుతం. మాధురి, మనోహర్ జిమ్ పెడుతున్నాడు. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే చెప్పు. ముందు మీరు చెయ్యండి జిమ్. పొట్ట యాదగిరి గుట్టలా ఉంది. మాధురి గారు, మన్మధరావు గారికి 6 ప్యాక్ బాడీ చేయించే బాధ్యత నాది. మా మనోహర్ ధైర్యం చెప్పాడు. ఇక్క చూడు, రెచ్చిపోతా. మను, నీకు పెళ్ళయిందా? లేదు సార్, లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకుందామని చెప్పి ఆగిపోయాను సార్. ఇంకెప్పుడు చేసుకుంటావయ్యా? వయసులో ఉన్నప్పుడే అన్ని ముచ్చట్లు తీరిపోవాలి, లేకపోతే డ్యామ్ లో వాటర్ వేస్ట్ అయిపోతాయి అయ్యా. వాటరా? నీకు పెళ్లి కాలేదుగా, అర్థం కాదులే. అయ్యాక తెలుస్తుందిలే. నేనే నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాలే. అమ్మాయిని తర్వాత చూద్దాం సార్, ముందు నా ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలి. సూపర్ అయ్యా, పని మీద అంత శ్రద్ధ ఉంది. నీ వయసులో నాకంత శ్రద్ధ ఉంటే ఈ పాటికి నా లైఫ్ ఎంత బాగుండేదో. ఏమంటావు మాధురి? ఏంటి మనో, జిమ్ స్టార్ట్ చేయనట్టున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చేయండి సార్. నా వల్ల అవుతుందంటావా? రోజు చేస్తా ఉంటే అలవాటైపోతుంది. మొత్తానికి మా ఆయన్ని ప్రభాస్ లాగా తయారు చేయబోతున్నారు. ఇక ఆ కండలు చూపిస్తూ ఊర్లో అందరినీ కొడతాడు. కొట్టడేమో గాని మేడం, ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ ఈయనకి సైడ్ కొడతారు. అదొకటే తక్కువ. ఏదో ఫిట్నెస్ వస్తే చాలబ్బా. వస్తా సార్. ఇద్దరు చేస్తూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగేనండి. ఇదేనయ్యా మన పొలాలు. ఎలా ఉంది? ఇది మొత్తం మందే. నమస్తే సార్. నమస్తే పద్మిని. ఇతని మనోహర్ అని మనోహర్ కొత్తగా వచ్చాడు, జిమ్ పెట్టబోతున్నాడు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. మీరు? తను పద్మిని ఇక్కడ మన పొలం పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఇంట్లో మనిషే అన్నమాట. చూస్తే చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నారు. మీరు పొలం పని? పాపం కొంచెం ఇబ్బందులు ఉందయ్యా, అందుకే పనిచ్చా. చాలా మంచి అమ్మాయి, మన దగ్గరే ఉంటుంది. సరే పదండి.
అబ్బా మనం నీకు మందు అలవాటు ఉందా? అయ్యో నాకు అస్సలు లేవు సార్. ఉంటే బాగుండేదయ్యా, నా కంపెనీగా ఉండేవాడివి. మీరు చెడిపోయిందే కాకుండా మంచి వాళ్ళని కూడా చెడగొడతారా? అసలు మందు తాగడం తప్పనెవరన్నారే? మందు కొట్టి కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకోవచ్చు. అసలు లాక్డౌన్లో గవర్నమెంట్ని బతికించింది ఎవరనుకుంటున్నావు? మేమే. ఇప్పటికీ మేమే బతికిస్తున్నామే. అసలు మేము ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ రన్ అవుద్దా? తాగుబోతులందరూ ఇలాగే చెప్తారు. అయితే నేను చెప్పేది వినకే. అయినా మీకేం కష్టాలు? తినడం, తాగడం, పడుకోవడమేగా. నాకున్న కష్టాలు నీకేం తెలుసే? చెప్పుకుంటే బోలెడు. ఆ పొలం దగ్గరున్న దాన్ని నిన్ను మెయింటైన్ చేయడం కష్టమవట్లా? ఏంటి? అది అవన్నీ ఇప్పుడు ఎందుకులే గానీ మనం ఇప్పుడేం సంగతి? హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? నైస్. ఏంటి సంగతి? ఏముంది, ఏం లేదు. చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అలా ఏం లేదు. నువ్వు నిజంగా మన్మధరావు గారి బంధువేనా? నిజం చెప్పాలంటే కాదు. ఊర్లో అప్పులుండి పని కోసం వస్తే మన్మధరావు గారు పనిచ్చారు. మరి ఎవరైనా ప్రేమిస్తున్నావా? నన్నెవరు ప్రేమిస్తారు? నీకేంటి, అద్భుతంగా ఉంటావు. నిన్నెవరైనా ప్రేమిస్తారు. అవునా? నిజంగా బాగున్నానా? డెవెన్సీ నీ పెయింటింగ్ వేస్తే మోనాలిసా బదులు చరిత్రలో నీ పెయింటింగే ఉండేది. మరీ నన్ను మోసేస్తున్నావు మను. అందుకే నువ్వంటే నాకు నీకు ఆ, చెప్పు. ఒక్క నిమిషం. హలో సార్, వస్తున్నాను. మన్మధరావు గారు వచ్చారంట, నేను వెళ్ళాలి. ఏ మన్మధరావు ఒకడు మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తాడు. ఏమే ఆమ్లెట్ వేసావా? ఎగ్స్ లేవండి. ఇదొకటి ఏదడిగినా ఎప్పుడు లేదంటున్నా. షో సార్. ఏంటయ్యా నువ్వు కొట్టేసావు షో? ఈసారి షో నాదే సార్. ఇంకో ఆటేస్తా. ఏ కలుపు. పడుకున్నారేంటి సార్? నేనేం పడకలేదు, నువ్వు కలిపి నన్ను లేపు, నేను లేస్తా.
లేవండి సార్. లేస్తారులే.